విద్యార్థులతో చెలగాటమా ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ఈరోజు కేవలం విద్యార్థులను మోసం చేసే ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈరోజు ఏబీవీపీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమాన్ని రూపొందించి మీ ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది అఖిల భారత విద్యార్థి పరిషత్. లేకపోతే మంత్రి కొండ ప్రభాకర్ ని హుస్నాబాద్ లో కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కావచ్చు, ఎక్కడ కూడా తిరగనిచ్చే ప్రసక్తి ఉండదని చెప్పి ఏబీవీపీ హెచ్చరిస్తూ ఉన్నది. వెంటనే 8,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నది ఏబీవీపీ.